మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథలకు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, గత 4 వారాలుగా అంటే జనవరి నెల మొత్తం మనం శివీ క్షేత్ర విశేషాలతో కూడిన వీడియోలు షేర్ చేసుకున్నాం. ఇక మనం వారం వారం చెప్పుకునే ఆధ్యాత్మిక సంచిక శ్రీ సాయి దివ్య కథలు మొదలు పెట్టుకుందామా? మిత్రులారా, బాబా మాటలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగరంగా కనిపిస్తాయి. అయితే అవి అర్ధగాంభీర్యంతో లోతుగా సమగ్రంగా ఉంటాయి. వారి మాటలు ఎప్పుడూ నిరర్థకం కావు. అవి అమూల్యంగానూ సమతుల్యంగానూ ఉంటాయి. బాబా ఎప్పుడూ భక్తులతో అంటూ ఉండేవారు, లభించిన దాంతో తృప్తిగా ఉండండి, లేని దానికై చింతించకండి. ఇల్లు వాకిలి లేని ఫకీర్ నేను. ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచు వేధిస్తోంది. నేను దాన్ని మర్చిపోయినా అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనవేసుకుని కూర్చుంది. అది హరి యొక్క ఆదిమాయ. దుర్బల ఫకీర్ని నేనెంత దాని ముందు అది బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. హరి ప్రసన్నుడైనప్పుడే అది తొలగిపోతుంది. అఖండ హరిభజన లేకుండా మాయ తొలగిపోదు అని బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పేవారు. మాయ నుండి ఎలా నివృత్తిని పొందాలో కూడా చెప్పేవారు. భజన పద్ధతిని తెలియజేశారు. బాబా అనేవారు, పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను స్మరించుకుని నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించేవారిని సప్త సముద్రాల అవతల ఉన్నప్పటికీ నేను రక్షిస్తాను. ఈ నా మాటల మీద విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజలు అర్చనలు ఏమీ అవసరం లేదు. ఒక భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలైన బాబా అనేకసార్లు అనేక మంది భక్తులకు చెప్పారు. భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపిన విశేషమైన అనురాగాలు ఎన్నో మనకి కథలుగా మనకు కనిపిస్తాయి. గత సంచికలో మనం చెప్పుకున్నాం, బాబా ఒక నిష్ఠాగరిష్ఠుడైన అగ్నిహోత్రుడికి బ్రహ్మీభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించారు. అతనికి అపరిమితమైన ఆనందాన్ని కలిగించారు. క్షీరవంతో బక్క చిక్కిపోయిన ఒక భక్తుడు బాబా స్వప్నంలో కనిపించి శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఆ కథ కూడా చెప్పుకున్నాం. ఏ పరాలకు సాధనమైన పుణ్యపావనమైన బాబా చరిత్ర గంగాజలం వల్ల ఎంతో పవిత్రమైంది. బాబా చరిత్ర చదివిన వారికి జన్మరాహిత్యం లభిస్తుంది. సాధారణంగా మనం అనుకుంటాం, మేమెంతో శక్తి గలవారం, తలుచుకున్నది ఏదైనా చేసేయగలం అని. అయితే జీవులు స్వతంత్రులే అయినట్లయితే అహోరాత్రాలు సుఖాలకే శ్రమిస్తున్నప్పటికీ దుఃఖం మాత్రమే ఎందుకు కలుగుతుంది? ఇదే విధి విలాసం. దుఃఖాన్ని తప్పించుకోవడానికి అడుగున అనుక్షణము ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ దుఃఖం అతిశ్రద్ధగా మనల్ని వెతికి వెంటాడి పట్టుకుంటుంది. తప్పించుకోవాలనుకుంటే మెడకు చుట్టుకుంటుంది. ఎంత తీవ్రంగా ప్రయత్నించితే అంత అధికంగా బలంగా పట్టుకుంటుంది. దానితో పోరాటం వ్యర్థ ప్రయత్నమే. వాస్తవంగా జీవులు స్వతంత్రులే అయితే దుఃఖాలన్నీ వారి అంటకుండా ఉండాలి. సుఖాలన్నీ పూర్తిగా వారి స్వాధీనంలో ఉండాలి కదా. స్వతంత్ర బుద్ధితో ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలని సమృద్ధిగా సంపాదించుకుని బాగా సుఖాలని పొందాలి కదా మరి. కానీ జీవుడు స్వతంత్రుడు కాడు. కర్మతంత్రం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. దాని లీల చిత్రాతి చిత్రం.
జీవులు కర్మచేతులు బందీలు, ఆటబొమ్మలు. పుణ్యకర్మలు చేయాలని అనుకుంటాం, కానీ పాదాలు పాపం వైపుకు లాక్కెళ్తాయి. దుష్కర్మలు ఎదురవుతాయి. ఇప్పుడు అటువంటి భక్తుడి కథ ఒకటి మనం చెప్పుకుందాం. పూణే జిల్లాలోని జన్నూరు తాలూకాలో నారాయణగావ్ అనే ఊరికి భీమాజీ అనే వ్యక్తి పటేల్. ఇప్పుడు అతని కథను విన్నాం. అతడు సంపన్నుడు, మంచి వ్యక్తి. ఎప్పుడూ ఏ బాధ లేక సంతోషంగా ప్రసన్నంగా ఉండేవాడు. అయితే విధి యొక్క విలక్షణమైన సంయోగం ఏమిటంటే మేలు కానీ కీడు కానీ మనకు తెలియకుండానే మనకు ప్రాప్తమవుతాయి. కర్మ యొక్క పర్యవసానంగా ఊహించని రోగాలు పుట్టుకొస్తాయి, కష్టాలు కలుగుతాయి. దురదృష్టం భీమాజీని పీడించింది. క్షయరోగం వచ్చింది, జ్వరం కూడా పుట్టుకొచ్చింది. భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమైంది. రోజు రోజుకు బాధ ఎక్కువ కాగా భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి కఫం, రక్తపు గడ్డలు పట్టడం మొదలైంది. కడుపులో నొప్పి, ఆ బాధకు ప్రాణం గిలగిల్లాడేది. క్రమంగా అతను శరీరం చిక్కి క్షీణించిపోయాడు. ఎన్నెన్నో ఉపాయాలు, చికిత్సలు చేయించుకున్నాడు. అతనికి అత్యంత విరక్తి కలిగింది. అన్నపానీయాలు ఏమీ సహించేవి కాదు. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేది కాదు. అతని పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు ఏమీ చేయలేక మౌనం వహించారు. బతుకుతా ఉన్న ఆశపై నీళ్లు వదులుకున్నాడు భీమాజీ. దుఃఖంలో మిగిలిపోయాడు. తనకి బతికేది కొద్ది రోజులని మనసులో బాధపడసాగాడు. తనని ఆదరించే కులదేవత తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్యులు, భూత వైద్యులను సంప్రదించాడు. విసిగిపోయాడు, కానీ ఎవరి వల్ల ఏమీ మేలు జరగలేదు. ఒకరు ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి అన్నారు. ఇంకొకరు దైవఘటన వల్ల కలిగిన పూర్వజన్మ కర్మఫలం కనుక మానవయత్నంపై ఉపయోగపడదని అన్నారు. డాక్టర్లు, హకీములు అయ్యారు. అనేకులు చికిత్స చేసి అలసిపోయారు తప్ప ఏదీ ఉపయోగపడలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. నేను ఎంత పాపిష్టివాడినో, ఎంత పాపం చేశానో, ఏదీ ఉపయోగపడటం లేదు అని బాధపడేవాడు. చిత్రం ఏంటంటే మనం సుఖాలను అనిపించేటప్పుడు ఒక క్షణమైనా భగవంతుడు మన స్మరణకు రాడు. ఇది అతని లీల. అయితే తనకు ఇష్టం వచ్చినప్పుడు కష్ట పరంపరలు మన పైకి పంపి దాన్ని స్మరణ చేయించుకుంటాడు. పటేల్ తప్పించిపోతూ వచ్చేసిన ఆర్తనాదాన్ని ఆ దేవుడు విన్నాడు. అతనికి సమాధానం కూడా కలిగింది. అకస్మాత్తుగా ఎందుకో భీమాజీకి నానాసాహెబ్కు చందోర్కర్కు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఇతరులు ఎవరూ చేయలేని మేలు నానా ఎలాగైనా చేయగలడని అతనికి ఆలోచన కలిగింది. అదే శుభశకునమైంది. తన పరిస్థితిని సవిస్తరంగా ఉత్తరం రాసి నానాకు పంపాడు. నానాసాహెబ్ ఉత్తరం రాయాలని స్మరణ కలగడం సాయినాథుని యొక్క ప్రేరణే. లేకపోతే అతనికి ఆలోచనే వచ్చేది కాదు. అదే అతని రోగ నివారణకు కారణభూతమైంది. ఇవి సత్పురుషుల లీలలు. ఇవి ఆలోచనకు అంతుపట్టవు. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే మనకు కనిపిస్తుంది. అందువల్ల ఏదేదో ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని మనకి మనం ఆపాదించుకోకూడదు. మన జీవితంలో మంచి చెడు క్రియలన్నింటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడే. ధరింపచేసిన, తెప్పింపచేసిన కార్యకర్త ఆయనే. పటేల్ రాసిన ఉత్తరం చూసి నానాసాహెబ్ చందోర్కర్ ఎంతో బాధపడ్డాడు. అతనికి ఒక నివారోపాయాన్ని తెలుపుతూ ఉత్తరం రాశాడు. పటేల్, నువ్వు వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. మనకు తల్లి, తండ్రి వారొక్కరే. మనకే కాదు, అందరికీ వారే కరుణామయనే అయిన తల్లి.
పిలవగానే పరిగెత్తుకు వచ్చి కరుణతో చేయి అందుకుంటారు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, బాబా దర్శనంతో మహారోగం కూడా మాయమైపోతుంది. ఏమాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వెంటనే వారి పాదాలను గట్టిగా పట్టుకో. ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వాళ్ళు దర్శించుకోమని చెప్తున్నాను. వెళ్ళు, సాయి చరణాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను రక్షించగలరు. పటేల్ పరిస్థితి అప్పటికి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. వెంటనే నాన్న చందోర్కర్ సలహా ప్రకారం షిరిడీకి వచ్చాడు, కొద్దిమంది సన్నిహిత బంధువులను తీసుకుని. అతని బండి మసీదు పక్కన ముందు ద్వారం వద్దకు వచ్చి ఆగింది. భీమాజీ నలుగురిని మోసుకుని పైకి తీసుకొచ్చారు. నానాసాహెబ్ వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. మాధవరావు ద్వారా బాబాను కలుసుకోవటం అందరికీ సులభం. పటేల్ని చూసిన బాబా, శ్యామ, ఈ దొంగను ఎక్కడి నుంచి తీసుకొచ్చి నా మీద పడేశావు, ఇది ఏమైనా బాగుందా అని అన్నారు. భీమాజీ సాయి పాదాల మీద శిరస్సు ఉంచి, సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పటేల్ యొక్క స్థితిని చూసి సాయినాథుడికి దయ కలిగింది. కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడకూడదు. షిరిడీలో అడుగుపెట్టగానే నీవు అనిపించవలసిన కర్మ అంతమైంది. గొంతు వరకు కష్టాల్లో మునిగి ఉన్న బాధల గోతుల్లో కూరుకుపోయిన ఈ మసీదు మాత మెట్లెక్కిన వారు సుఖాన్ని అందుకున్నట్లే అని గ్రహించు. వారి కష్టాలు తీరిపోతాయి. ఇక్కడ ఫకీర్ చాలా దయాళువు. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కరుణామూర్తి. అందువలన నువ్వు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. దైవయోగం వల్ల ఆయుధులకు అమృతం కలిగి పునర్జన్మ కలిగినట్లు పటేల్కు ఎంతో సంతృప్తి కలిగింది. బాబా మాటలు అతని మనసుకు ఎంతో శాంతిని ధైర్యాన్ని కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి వెంట రక్తపు గడ్డలు పడేవి. కానీ బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్నప్పటికీ ఏమీ కాలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చేయలేదు. ఏ కారణంగా అతనికి రోగం పుట్టుకొచ్చింది అని ప్రశ్నించలేదు. ఇంతవరకు ఏ మందులు వాడావు అని విచారణ చేయలేదు. కేవలం తమ కృపాదృష్టిని అతని పైన సారించారు. అంతే, రోగం వెంటనే తొలగిపోయింది. వారి కరుణా కటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మూడు కూడా చిగురిస్తుంది. రోగం కానీ ఆరోగ్యం కానీ పుణ్యపాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించడమే రోగం నశించడానికి మార్గం. జన్మజన్మల్లోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించుకునే ఉపాయం మరొకటి ఏమీ లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక గొప్ప కారణం అవుతుంది. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలుగుతారు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణ వీక్షణంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువలన బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటిది. ఔషధం భీమాజీ పటేల్ పైన పనిచేసింది. మిత్రులారా, ఈనాటి శ్రీ సాయి దివ్యకథల ఆధ్యాత్మిక సంచిక ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఒక మంచి అంశంతో వచ్చే వారం కలుద్దాం. ఫ్రెండ్స్, అనేక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే, సెలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః.